కుంభమేళ. కుంభము అంటే కలశము అని అర్థం. మేళ అంటే కలయిక, గుంపుగా చేరడము అని అర్థం. మీరు ఇక్కడ ఆశ్రమాలు అని ఎలా చెప్తారో మా దిక్కు అఖాడాలు అంటారు. సాధు సంతుల అఖాడాలు వేరే ఉంటాయి, నాగసాధువుల అఖాడాలు వేరే ఉంటాయి, అఘోరీల అఖాడాలు వేరే ఉంటాయి. వాళ్ళ గురు సాంప్రదాయాలను బట్టి వాళ్ళు అక్కడ వాళ్ళ నిష్టలు జరుపుకుంటుంటారు. వీళ్ళందరూ ఈ కుంభమేళా సమయానికి వారి అఖాడాల తరఫు నుంచి కలశాలు తీసుకొని వస్తారు. ఆ పవిత్ర జలాలను మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకు తీసుకొని వెళ్ళేదానికి. ఒక విధంగా చెప్తే కుంభమేళ దానికి ఆ అర్థం. రెండో విధంగా చూస్తే మీరు స్వయం జ్యోతిష్కులు, చాంద్రయానము సౌరమానము మీరు లెక్కలు తీస్తారు. బృహస్పతి యానం అనేది ఒకటి ఉంది, నక్షత్రయానం అనేది ఒకటి ఉంది, అది పరాకాష్ట. దాంట్లో ఈ బృహస్పతి 12 రాశులలో సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటాడు. ఆయా రాశిలో బృహస్పతి ప్రవేశం చేసినప్పుడు ఆ నెల ఫలానా నదికి పుష్కరము అని చెప్పబడుతుంది. అది బృహస్పతి యానం ప్రకారం. ఇంకా అనేక కథల సమాహారం అయితేనే ఇది అర్థం వస్తుంది. పుష్కరుడు అనే ఒక ఆయన తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే, వరుణునికి నీళ్ల మీద ఎంత ఆధిపత్యం నువ్వు ఇచ్చావో నాకు కూడా ఆ ఆధిపత్యం ఇయ్యని అడిగినప్పుడు అది దొరకదు అంట. సరే, నువ్వు కమండలంలో విష్ణు పాదాలు కడిగిన నీళ్లు ఉన్నాయి కదా, అవి నాకు ఇయ్యని అడిగాడు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యను. ఆయన మళ్ళీ ఘోరంగా తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సుకు ఇంకా తప్పనిసరిగా వరం ఇవ్వాల్సిందే. జగత్ సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం, తస్మిన్ కారణ్యేవ సాధక సర్వోత్కృష్ట అంటారు కదా. ఇచ్చి తీరాలి వాళ్ళు. సరే అని ఒక ఒడంబడికుడికి వచ్చారు. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయంలో నీకు 12 రోజులు అనుగ్రహం ఇస్తాను. నీ పేరు భూమి మీద స్థిరంగా ఉండేటట్లు దానికి పుష్కరాలు అనే పేరు ఇస్తాను. అక్కడ ఆ నదులలో స్నానం చేసిన వాళ్ళకు పుష్కలంగా పుణ్యం దొరుకుతుంది అన్న అర్థంతో జనాలు దీన్ని పాటిస్తారు అని బ్రహ్మ వరం ఇచ్చాడు. అది ఒక రకం.